మన భారతదేశంలో రాష్ట్రమే అయినా ఎందుకు జమ్మూ కాశ్మీర్ను ప్రత్యేకంగా చూస్తారు? అసలు జమ్మూ కాశ్మీర్ భారత్కు చెందుతుందా లేదా పాకిస్తాన్కా? అసలు వివాదం ఎక్కడా? ఇలాంటి ఎన్నో సందేహాలు ప్రతి భారతీయ పౌరుడి మదిని తొలిచేస్తూ ఉంటాయి. భారత్కు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంపై ఎంత అధికారం ఉంది? అసలు మన భూభాగమే అయినా ప్రత్యేక రాజ్యాంగం ఎందుకు చేయాల్సి వచ్చింది? అందుకే జమ్మూ కాశ్మీర్కు ఉన్న చారిత్రక నేపథ్యం అదేనండి. హిస్టరీ ఒక్కసారి చూస్తే మనం భారతదేశం స్వాతంత్ర్యం రాకముందు పరిస్థితిలోకి వెళ్ళాలి. 1947 ఆగస్టు 15న భారత్కు స్వాతంత్ర్యం వచ్చేనాటికి ఇంకా అక్కడక్కడ సంస్థానాలు భారత్లో కలవలేదు. మన ప్రాంతం విషయానికొస్తే నిజాం పాలనలాగా స్వాతంత్ర్యం ముందు జమ్మూ కాశ్మీర్ బ్రిటిష్ వారి పాలన క్రింద ఒక స్వదేశీ సంస్థానంగా మహారాజా హరిసింగ్ పాలనలో ఉండేది. 1947 అక్టోబర్ 26న ఆజాదీ కశ్మీర్ శక్తులు పాకిస్తాన్ సహాయంతో జమ్మూ కాశ్మీర్పై దండయాత్ర చేసేందుకు వచ్చినప్పుడు ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్ సంస్థానాధీశులు మహారాజా హరిసింగ్ వెంటనే భారత ప్రభుత్వంతో ఒక ప్రవేశ అంగీకార పత్రం కుదుర్చుకొని భారత యూనియన్లో జమ్మూ కాశ్మీర్ను కలపటం జరిగింది. ఇక్కడ మనం ఆజాదీ కశ్మీర్ అంటే తెలుసుకోవాలి. అంటే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ అన్నమాట. పాకిస్తాన్ నుంచి జమ్మూ కాశ్మీర్లో 1/3 వంతు భాగం అప్పటికే ఆక్రమించటం జరిగింది. అయితే హరిసింగ్ అంగీకార పత్రం కుదుర్చుకోవటంతో ఆ ఆక్రమణకు ఫుల్ స్టాప్ పడింది. అయినా ప్రజాభిప్రాయ సేకరణకు లోబడి విలీన ఒప్పందం చేసుకోవటం జరిగింది. దీని కారణంగా రక్షణ, విదేశీ వ్యవహారాలు, సమాచార వ్యవహారాలకు సంబంధించి భారత్కు ఆధిపత్యం ఉంటుంది. కానీ ఇతరత్రా విషయాల్లో ఉండదు. స్థానిక ప్రజల కోరిక మేరకు ప్రత్యేక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవటానికి భారత ప్రభుత్వం అధికారమిచ్చింది. అప్పట్లో 1952లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రభుత్వానికి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత 1951 అక్టోబర్ 31న జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న అగ్రిమెంట్ను పరిశీలించడానికి ప్రత్యేక రాజ్యాంగ రచనకు రాజ్యాంగ పరిషత్ సమావేశమైంది. ఈ రాజ్యాంగ పరిషత్ నిర్ణయం మేరకు మహారాజా హరిసింగ్ తన వారసత్వ రాజకీయాన్ని విడిచిపెట్టి అఖిల జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడైన షేక్ మహమ్మద్ అబ్దుల్లాను తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయమని కోరగా షేక్ అబ్దుల్లా ప్రధానిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. హరిసింగ్ తన అధికారాన్ని వదులుకొని తన కుమారుడైన యువరాజ్ కరణ్ సింగ్ను రాజ్యాంగ పరిషత్ ద్వారా రాజ్యాధినేతగా ఎంపిక చేశారు. ఇక్కడితో జమ్మూ కాశ్మీర్లో రాజరిక పాలనకు ఎండ్ కార్డ్ పడిందన్నమాట. దీన్ని ఇండియన్ గవర్నమెంట్ ధృవీకరించింది. సదార్ ఈ రియాసత్ తర్వాత అంటే రాజ్యాంగ పరిషత్ ద్వారా రాజ్యాధినేతగా ఎంపిక చేసిన తర్వాత గవర్నర్గా మార్చారు. అటు తర్వాత జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ పరిషత్ 1956 నవంబర్ 17 కల్లా ప్రత్యేక రాజ్యాంగాన్ని తయారు చేసుకుని 1957 జనవరి 26 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత 1975లో ఇందిరాగాంధీ హయాంలో షేక్ అబ్దుల్లా ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ ప్రజల అభిప్రాయాలకు తలొగ్గి జేకేకు ప్రత్యేక ప్రతిపత్తి కలిగించేలా అంగీకరించారు. కశ్మీర్ రాజ్యాంగాన్ని 1984లో ఒకసారి సవరించారు. అయితే ఇక్కడి నుంచే అసలు ట్విస్ట్. భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్కు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిందే. ఒకవేళ కేంద్రం ఆదేశాలను పాటించకపోతే మాత్రం 365 ప్రకరణ అస్త్రం ఉండనే ఉంది. దీని ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం రద్దు చేయొచ్చు. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగం ప్రకారం భారత్లో అంతర్భాగమై ఉంటుంది. 368 అధికరణ ఉన్నప్పటికీ ఆ అధికారాన్ని ఉపయోగించి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని సవరించే అధికారం మన పార్లమెంటుకు లేదు. ఒకవేళ ఏదైనా సవరణలు అవసరమైతే ఎలా అంటారా? అలాంటప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రమే స్వయంగా అసెంబ్లీలో 2.3 వంతు మెజారిటీతో రాజ్యాంగాన్ని సవరించుకోవచ్చు. కానీ రాష్ట్రపతి లేదా గవర్నర్ ఆమోదం పొందాలి. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ గవర్నర్ను రాష్ట్రపతే అపాయింట్ చేస్తారు. జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగంలోని 92వ సెక్షన్ ప్రకారం ఆ రాష్ట్రంలో రాజ్యాంగపరమైన వైఫల్యం జరిగినప్పుడు గవర్నర్ పాలన విధించవచ్చు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ద్విసభా విధానం ఉంటుంది. ఇందులో 100 సీట్లుంటాయి. అందులో 24 సీట్లు పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్కు రిజర్వ్ చేశారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు అలాగే ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఉన్నాయి. అధికార భాష ఉర్దూ అయినప్పటికీ ఇంగ్లీష్ అధికార భాషగా కొనసాగుతోంది. మన రాజ్యాంగ స్వతంత్ర సంస్థలైన కాగ్, అటార్నీ జనరల్, సుప్రీంకోర్టు పరిధి జమ్మూ కాశ్మీర్కు కూడా వర్తిస్తుంది. రాజ్యాంగ ఉల్లంఘన అనే పదాన్ని కూడా జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం ప్రకారమే తీసుకోవాలి తప్ప భారత రాజ్యాంగం ప్రకారం కాదు. దీంతోపాటు 360 అమెండ్మెంట్ ప్రకారం జమ్మూ కాశ్మీర్లో
ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించే అధికారం కూడా భారత్కు లేదు. ఒకవేళ భారత రాజ్యాంగం చేసిన సవరణలు జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి వర్తింపచేయాలి అనుకుంటే ఒకే ఒక్క అస్త్రం 371 సబ్సెక్షన్ 1. దీని ప్రకారం రాష్ట్రపతి ఆదేశాలిస్తారు. ఇప్పుడు ఇదే అస్త్రాన్ని ఉపయోగించి జమ్మూ కశ్మీర్లో పీడీపీ ప్రభుత్వం గెలవని కారణంగా బీజేపీ అక్కడ 6 నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించింది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఏర్పాటువాదం, జాతీయ సార్వభౌమత్వం, సమగ్రతకు భంగం కలిగించే అంశాలతో మాత్రం పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం ఉంటుంది. అలా అని పార్లమెంట్ చేసే ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలు జమ్మూ కశ్మీర్కు వర్తించవు. 249వ నిబంధన ప్రకారం జాతీయ ప్రయోజనాలకు సంబంధించి చేసే చట్టాలు జమ్మూ కశ్మీర్కు కూడా వర్తిస్తాయి. వీటితో పాటు 19వ నిబంధన ప్రకారం జమ్మూ కశ్మీర్లో స్థిర నివాసం, ఉద్యోగ హక్కు, ఆస్తి సంపాదన స్థానికులకు మాత్రమే వర్తిస్తుంది. అయితే జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధించి భారత రాజ్యాంగం 21వ అధికరణలో పేర్కొంది. దీని ప్రకారం రక్షణలు తాత్కాలికం, వీటికి శాశ్వతత్వం లేనందున ఎప్పుడైనా రద్దు చేయొచ్చు. బీజేపీ సర్కార్ జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయాలని ప్రయత్నించినప్పుడు అది అమలు సాధ్యం కాలేదు. సో మొత్తం జమ్మూ కశ్మీర్ రాష్ట్రం ప్రత్యేకమే. అధికారం అంది అందనట్లుగా, ఇచ్చి ఇవ్వనట్లుగా ఆ రాష్ట్ర పరిస్థితి ఊగిసలాడుతూ ఉంటుంది. 2019 ఎన్నికల్లో పీడీపీ కూడా ఓడిపోయింది. ఇక జమ్మూ కశ్మీర్ భవిష్యత్ ఏంటి అన్నది ఇప్పుడు చర్చనీయాంశం. దీనిపైనే అటు పాకిస్తాన్, ఇటు భారత్ ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నాయి. భారతీయులుగా మనం జమ్మూ కశ్మీర్ భారత్లో అంతర్భాగమై ఉండాలని కోరుకుందాం.